మంత్రి కిషన్ రెడ్డి ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధి కోసం అంతా తామే చేశామని చెప్పుకుంటున్న బీజేపీ ప్రస్తుతం పెండింగ్లో ఉన్న బకాయిలు ఇప్పిస్తే బాగుంటుందని చామల సూచించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెచ్చుకున్న తెలంగాణను లూటీ చేసి ఆ ధనాన్ని విదేశాల్లో దాచిపెట్టారనే అనుమానం తమకుందని చామల అన్నారు. ఇకపోతే కిషన్ రెడ్డి గారికి ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. కిషన్ రెడ్డి గారు, మీరు చాలా క్లీన్ మనిషి, బాగా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తి అని ప్రజలు నమ్మాలనే కదా మీ బాధ. ఇవాళ మీరు ఏమంటారు, నా వల్లనే ఇవాళ ఎయిర్పోర్ట్ వచ్చింది, నా వల్లనే తెలంగాణలో ఇవాళ అన్ని బతుకుతున్నారు ప్రజలు అంటున్నావు కదా. కరెక్టే, ఒప్పుకుంటున్నాం. పో నీ వల్లనే అని, నీ వల్లనే ఇంకా ముందు ముందు కూడా RRR, ఆ తర్వాత మెట్రో, ఆ తర్వాత మూసీ ప్రక్షాళన, ఆ తర్వాత రేడియల్ రోల్స్, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. పొద్దున్న లేస్తే ఇవాళ మా బాధ ఏంటంటే, పైన ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు ఏమో ప్రధానమంత్రి సానుకూలంగా స్పందిస్తుండు. సరే, మంచి పాజిటివ్ యాటిట్యూడ్ తోటి వస్తుండు ఒక చీఫ్ మినిస్టర్. గత ముఖ్యమంత్రి కంటే 100 బాల్ నయమని చెప్పి ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని బాగా రిసీవ్ చేసుకుంటుండు, మర్యాద ఇస్తుండు. యంగ్ చీఫ్ మినిస్టరు ఏదైనా మంచి చేస్తే బాగుంటుందని ఇట్లా థాట్ రాగానే వీళ్ళు పోయి చెప్తారు, సార్ ఆయనకి ఏమైనా ఇచ్చావు, మా అన్యాయం అయిపోతాం, మళ్ళీ మనకు చెడ్డ పేరు వస్తుంది. ఆ ప్రజలు ఏమన్నా కానీ ప్రజలతో మనకేం సంబంధం సార్. వీళ్ళు ఫెయిల్ కావాలి, వీళ్ళకి పైసలు ఇవ్వద్దు, వాళ్ళకి రావాల్సిన కరెక్ట్ పర్సంటేజ్ ఏదైతే ట్యాక్స్ రూపంలో వచ్చిన పైసలు ఇవ్వద్దు, వాళ్ళకి రావాల్సిన నిధులు ఇవ్వద్దు, వాళ్ళని ఎండబెట్టాలి. ఎండబెడితే ఆకలికి రాజకీయంగా పోతారు. పోయినాక ఇక మనమే కదా సార్ కొద్దిగా చూసి అని చెప్పి చెప్పడం వల్లనే ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల ముందు ఆయనకు చెప్తుడు. మొన్న ఒక పెద్ద మనిషి సినిమా ప్రొడ్యూసరు రియాల్టర్ చచ్చిపోయాడు దుబాయ్లో, కేదార్ బాబు. మరి పోనీ కేదార్ బాబు ఎవరో రియాల్టరు, సినిమా యాక్టరు, సినిమా ప్రొడ్యూసర్ అంటే పట్టించుకోకుండా ఏదో చచ్చిపోయిండు, మన తెలంగాణ వాసి చచ్చిపోయిండు కాబట్టి డెఫినెట్గా ఎంక్వైరీ కావాలి, మన తెలంగాణ బిడ్డ అన్యాయంగా ఏమైనా చచ్చిపోయిందా, ఆడేమైనా కాన్స్పిరసీ ఉందా అనేది ఎంక్వైరీ ఒకటి. మరి కేదార్ బాబు చరిత్ర తొమ్మిది చూస్తే మొత్తం వీళ్ళే హీరోలంతా వెనకనే ఉర్రు. పబ్బులు పెట్టినప్పుడు వీళ్ళే పెట్టించారు, విమానాల కంపెనీ పెట్టించి విమానాలు కిరాయికి తిప్పే సంస్థ వీళ్ళే పెట్టించారు. దుబాయ్లో, ఇక దుబాయ్ అంటే మీకు చాలామందికి దుబాయ్ అంటే ఓన్లీ ఆడ బుర్జ్ ఖలీఫా చూడనిక ప్రజలు పోతారన్న ఒక అపోహ ఉంటుంది కామన్ మ్యాన్కి. దుబాయ్ అంటే ఏంటంటే నల్లధనాన్ని తెల్లధనం చేసుకోనికే ఒక ట్యాక్స్ హెవెన్ అది. ప్రపంచ దేశాలలో ఎక్కడ కూడా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ వాళ్ళ డబ్బును దాచుకోనికే వాడుకునే జాగనే దుబాయ్. ఈ దుబాయ్లో కేదార్ అనే వ్యక్తి ఆ రోజు 10 సంవత్సరాల్లో నీళ్లు నిధులు నినాదంతో తెచ్చుకున్న తెలంగాణను లూటీ చేసిన పైసలు దుబాయ్కి పోయినాయని నాకు డౌటు. దీనికి సమాధానం చెప్పాలి. ఈ కేదార్ అనే వ్యక్తి ఈయన 22వ తారీఖు ఈయన దుబాయ్ పోతే ఆయన 24వ తారీఖు చచ్చిపోయాడు పొద్దున. మరి ఏం జరుగుతుంది? వీళ్ళకి సంబంధాలు ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకులు ఉన్న 4 నాయకులకు, కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిధుడు దుబాయ్లో చచ్చిపోయినప్పుడు అదే సమయంలో సరే నేను వాళ్ళు దావతులు చేసుకోనిక పోయిర్రో, దావతులు చేయనిక పోయిర్రో, ఇంకా దేనికి పోయిర్రో మనకు తెలియదు. కాకపోతే ఆ రోజు డెఫినెట్గా కొంతమంది ముఖ్య నాయకులు అక్కడ ఉర్రు. మరి వీళ్ళకి అక్కడ పోవాల్సిన అవసరం ఏంది? అదే సమయంలో కేదార్ అనే వ్యక్తి ఓవర్ నైటు ఎలా చచ్చిపోయిండు దానికి ఎంక్వైరీ జరగాలి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో ఒక బాధ్యత గల సెంట్రల్ క్యాబినెట్ మినిస్టరు. నేను కిషన్ రెడ్డి గారికి ఓపెన్ లెటర్ రాస్తున్నా, దీని మీద ఎంక్వైరీ చేయమని. మీకున్న సెంట్రల్ ఏజెన్సీస్ మళ్ళీ ఎవరో వచ్చి చెప్తారు మాకేం సంబంధం, దుబాయ్లో మా ప్రభుత్వం ఉందా అంటారు. ఎవడో అమెరికాలో మా ప్రభుత్వం ఉందా అన్నట్టు. దుబాయ్లో మీ ప్రభుత్వం ఉందా అని కాదు, అమెరికాలో ప్రభాకర్ రావు తెమ్మంటే అమెరికాలో మా ప్రభుత్వం లేదు కదా అన్నాడు ఒక పెద్ద మనిషి. ఎవరు? ఇదే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు. నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారికి దుబాయ్లో కూడా మీ ప్రభుత్వం లేదని తెలుసు, కానీ తెలంగాణ ప్రజలకు సెంట్రల్ గవర్నమెంట్ తలుచుకుంటేనే ఏజెన్సీలు పనిచేస్తాయి వేరే ప్రభుత్వాలతోటి, వేరే దేశ ప్రభుత్వాలతోటి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దుబాయ్ ఉన్నటువంటి గవర్నెన్స్ తోటి ఆపరేషన్ చేయదు. ఈ వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు. ఈ వ్యక్తి కేదార్ అనే వ్యక్తికి అత్యంత సన్నిహితుడైనటువంటి వ్యక్తి. ఇవాళ తెలంగాణ సొత్తు ఇక్కడికి పోయింది ఏ దేశంలో ఉందనేది కూడా తెలుసుకోవాల్సిన ప్రయత్నంలో ఇది ఒక భాగం. కాబట్టి కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కోసం రోజు రాత్రి పగలు అన్నం తినకుండా కష్టపడే వ్యక్తి.
ఇవాళ తెలంగాణ ప్రజల్ని ఎట్టి పరిస్థితుల్లో బాగు చేయాలన్న ఒక మంచి ఆలోచనతో ముందు పోతున్న వ్యక్తికి నేను ఒకటే అడుగుతున్నా, ఈ కేదార్ అనే వ్యక్తి మరణం వెనుక ఏమైనా కుట్ర ఉందా అని నిజ నిర్ధారణ చేయాల్సిన అవసరం మీ సెంట్రల్ ఏజెన్సీస్కి మేము రిక్వెస్ట్ చేస్తాం. తెలంగాణ ప్రజలకు ఇవాళ నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెచ్చుకున్న తెలంగాణలో ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడి వాటిని ఎట్ట చేద్దామని చెప్పకుండా గత 10 ఏళ్ల నుంచి ఇక్కడ పాలన దోపిడీ జరుగుతుంటే నిమ్మకు నీరెత్తి నుండు. ఇదే ఆవేశం ఆ రోజు ఉంటే సగం దోపిడీ ఆపేటోళ్ళం. ఇదే ఆవేశం ఆ రోజు కిషన్ రెడ్డి గారికి కేసీఆర్ మీద ఉండుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండకపో. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రెజర్ పెట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుల స్కామ్ల మీద కనుక ఆయన ప్రాపర్గా ఈ ఏజెన్సీలను ఎంక్వైరీలు పెట్టి వీళ్ళందరినీ కనుక తోడకలు తీసి ఉంటే ఇవాళ ఈ దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు ఆవేశపడుతుండు. మరి ఈయనకు కేసీఆర్కి ఏం అండర్స్టాండింగ్ ఉందో మరి ఆయన చెప్పిన, అరే నాయన మీకు తెలియదు, మీరు బాగా వాళ్ళకు డబ్బులు ఇత్తాలు బాగా చేసుకుంటే మళ్ళీ మీరు ఉండరు మేము ఉండవు అని చెప్పి ఈయనకు చెప్తే ఈయన పోయి అక్కడ రెచ్చగొట్టి బడ్జెట్లో మా తెలంగాణ ఊసు లేకుండా చేసిరు వీళ్ళు. ఎయిర్పోర్ట్ ఒకటి వచ్చింది, దాని మీద పంచాయతీ పెట్టుకోవడం కాదు. ఫస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చింది, మా హయాంలో వచ్చింది, ముఖ్యమంత్రి మేము, ప్రధానమంత్రి మీరు. ఇది ప్రజలకు తెలుసు, రేపు హిస్టరీలో కూడా రాస్తారు. వరంగల్ ఎయిర్పోర్ట్ ముంగనూరు ఎయిర్పోర్ట్ ఎప్పుడు, మామ్నూరు ఎయిర్పోర్ట్ ఎప్పుడు వచ్చింది అంటే చరిత్రలో రాస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హయాంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలో, అప్పుడున్నటువంటి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల వచ్చిందని ఎవడని రాస్తారు. అప్పుడున్నటువంటి ఎంపీలు ఉంటారు, లోకల్ ఎంపీ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళ శంకుస్థాపన మీద వాళ్ళ పేర్లు కూడా ఉంటాయి.